హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం లైక్ డాట్ నెట్ 6.4 వెర్షన్లో సమ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మనకి అవి రెగ్యులర్గా మనం కొన్నిటిని యూజ్ చేస్తున్నాం. బట్ అసలు వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ క్వాలిఫైయర్స్ అంటాం. స్టాటిక్ క్వాలిఫైయర్స్ సి నార్మల్గా వచ్చేసి మనం ఏదైనా ఒక కంటెంట్ డిస్ప్లే చేయాలంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ సపోజ్ హలో అండ్ కన్సోల్ డాట్ లైక్ ఇక్కడ మనకి ఈ కన్సోల్ అని చెప్పేసి ఈ క్లాస్ నేమ్ అనేది యూజ్ చేస్తున్నాం మనం. Yeah. రైట్ హలో అని. సో ఇలా కాకుండా స్టాటిక్ క్వాలిఫైయర్స్ అంటే ఏంటంటే లైక్ ఇది ఈ క్లాస్ కన్సోల్ అనేది ఒక క్లాస్ రైట్. సో ఇది నేమ్ స్పేస్ ఏ నేమ్ స్పేస్ లో ఉంది, సిస్టమ్ నేమ్ స్పేస్ లో ఉంది. సపోజ్ నేను దీనికి స్టాటిక్ అని ఇచ్చాను అనుకోండి రైట్. సో ఇక్కడ స్టాటిక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తే కన్సోల్ సో మొత్తం దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు రైట్. కన్సోల్ డాట్ అనేది యూజ్ చేయాల్సిన నెసిటీ లేదు. సో జాగ్రత్తగా చూడండి. ఈ ఏదైతే నేను కన్సోల్ యూజ్ చేస్తానో ఈ కన్సోల్ని నేను స్టాటిక్ ఇచ్చేసి నేను ముందుగానే రిజిస్టర్ చేసుకున్నాను ఇక్కడ విత్ నేమ్ స్పేస్తో లైక్ ఇట్స్ ఏ స్టాటిక్ క్వాలిఫైయర్ అంటాం. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ నాకు రైట్ లైన్ అనేది నేను దాని మీద హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రైట్ లైన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ కన్సోల్ డాట్ రీడ్ అని ఇలా వచ్చలేదు. డైరెక్ట్గా నేను రైట్ లైన్ అనేది యూజ్ చేయొచ్చు. క్లియర్. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఇక్కడ మ్యాథ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి నార్మల్గా వచ్చేసి నార్మల్గా మనం ఏదైనా వర్క్ చేయాలంటే సపోజ్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ శనిలాస్తా ఉంటాం రైట్. స్క్వేర్ రూట్ మ్యాథ్ సిస్టమ్. సో ఇలాంటి కేసులో కూడా సిస్టమ్ డాట్ మ్యాథ్ అని చెప్పి తీసుకుందాం అనుకోండి ఇక్కడ. సో ఏదైతే ఇక్కడ మ్యాథ్ అని ప్రొవైడ్ చేస్తున్నామో సేమ్ ఇది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ దీన్ని మనం స్టాటిక్ క్వాలిఫైర్తో లింక్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మ్యాథ్ అని ఇవ్వాల్సిన నెసిటీ ఉండదు. గెట్ స్క్వేర్ రూట్. సో ఇట్స్ ఏ స్టాటిక్ క్వాలిఫైయర్ అంటాం. క్లియర్. దీన్ని స్టాటిక్ క్వాలిఫైయర్ అన్నాం. అండ్ అలానే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ మనకు తెలుసు. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది ఎలా యూస్ చేస్తాం అనేది ఇది 6లో వచ్చిన ఫీచర్ లైక్ కన్సోల్ డాట్ రైట్ లైన్ సో డాలర్ సింబల్ యూస్ చేసి కంటెంట్ని మనం ఇస్తున్నాం. హలో లైక్ స్ట్రింగ్ డైరెక్ట్గా ఇక్కడ మనం యూస్ చేసేయచ్చు రైట్. సో ఇది మనకి తెలిసిందే, మనం ఆల్రెడీ యూస్ చేస్తున్నాం. ఓకే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటాం దీనివల్ల. అండ్ అలానే నల్ కండిషనల్ ఆపరేటర్. సి నేను ఒక క్లాస్ తీసుకుంటాను. సమ్ ప్రాపర్టీస్ తీసుకున్నాం. ఈఎంపీ అయింది. ఈఎంపీ నేమ్, సపోజ్ salary అండ్ కమిషన్ రైట్. సో 4 ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ న్యూ లిస్ట్ తీసుకొని సపోజ్
Like first employee ID, not one. Next, EMP name. Next one, salary, and commission. రైట్. సో, ఈ ఎంప్లాయీస్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ ఈ ఎంప్లాయీ అనేది మనం చెక్ చేసుకునేటప్పుడు నార్మల్‌గా ఎలా అంటే సపోజ్ నేనిక్కడ 101 దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ నేను గెట్ చేసుకోవాలనుకున్నా. సో, వేర్ ఈఎంపీ ఈక్వల్స్ టు ఎంప్లాయీస్ డాట్ సింగులర్ డిఫాల్ట్ lambda expression such that x dot emp id is equals to 101. Employee details వస్తున్నాను. So if emp is not equals to null, ఎంప్లాయీ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే రైట్, ఎంప్లాయీ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అవ్వాలి. అండ్ సో బిఫోర్ దట్ ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి టోటల్ సాలరీ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇనిషియల్గా 0 తీసుకున్నాం. అండ్ ఇంత కమిషన్ కూడా చెక్ చేసుకున్నాం. సపోజ్ ఈఎంపి డాట్ కమిషన్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు నల్. రైట్. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే టోటల్ సాలరీ ఈక్వల్స్ టు ఎంప్లాయీ సాలరీ ప్లస్ కమిషన్. అంటే కమిషన్ అనేది నల్ కాకపోతే నాకు సాలరీలోకి కమిషన్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో టోటల్ సాలరీ ఈక్వల్స్ టు ఎంప్లాయీ డాట్ సాలరీ ప్లస్ ఎంప్లాయీ డాట్ కమిషన్. ఇన్ కేస్ నల్ అయింది అనుకోండి, సో నల్ అయితే జస్ట్ నాకు టోటల్ సాలరీ ఈక్వల్స్ టు ఎంప్లాయీ డాట్ సాలరీ అనేది రావాలి. ఇలా తీసుకుందాం. రైట్. అండ్ ఫైనల్గా టోటల్ సాలరీ ఎంత అనేది నేను ఇక్కడ రైట్ కన్సోల్ డాట్ అవుట్లైన్ salary clear. See, యాక్చువల్‌గా ఈ ఎంప్లాయ్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అని సెట్ చేయడానికి మనం ఇంత కోడ్ రాసాం యాక్చువల్లీ. ఇది నల్ కాబట్టి కమిషన్ కూడా ఇక్కడ నల్ కాకుండా ఉంటే అనేసి. క్లియర్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సింపుల్‌గా ఈ నల్ కండిషనల్ ఆపరేటర్ ఎలా రాస్తామో చూద్దాం చూడండి. టోటల్ సాలరీ ఈక్వల్స్ టు ఎంపీ నల్ ఆపరేటర్ the commission plus emp dot salary plus emp dot salary. It's సింపుల్. చూడండి మనం ఏం చేయవలసిన ఇక్కడ టోటల్ సాలరీ ఎలా ఇచ్చామో చూడండి, ఇది బేస్ చేసుకుని ఇలా క్లియర్. సింపుల్. సో ఇక్కడ నల్ ఆపరేటర్ నల్ కండిషన్ ఆపరేటర్ అనేది సింపుల్ గా ఇలా చేసుకుందాం. సో ఒక లైన్ అయిపోతుంది మనకి. క్లియర్. అండ్ అలానే మనకి ఎక్స్ప్రెషన్ బాడీస్ అని చెప్పేసి ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ బాడీస్ లైక్ ఇక్కడ మనం మెథడ్స్ డిక్లేర్ చేస్తాం. లైక్ సపోజ్ పబ్లిక్ వాయిడ్ సపోజ్ సమ్ int a comma int b, right?
లైక్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ లైక్ సపోజ్ మనకు వాయిడ్ కాదు ఈ మెథడ్ అనేది రిటర్న్ టైప్ ఇంటీజర్ తీసుకుందాం అనుకోండి సపోజ్ సో అండ్ రిటర్న్ ఏ ప్లస్ బి ఇస్తుంది రైట్ సో నార్మల్ మెథడ్ మన నార్మల్ డిక్లరేషన్ ఇది సో ఇలా కాకుండా పబ్లిక్ ఇంట్ సమ్ ఇంట్ ఏ ఇంట్ బి సో ఇలా తీసుకుంటే సచ్ దట్ ఏ ప్లస్ బి సో డైరెక్ట్గా మనం ఇలా చేయొచ్చు వీటిని రైట్ సో ఇవి మెథడ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అనమాట క్లియర్ ఇవి మెథడ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం ఇవి కూడా రీసెంట్గా మనం యూజ్ చేస్తున్నాం క్లియర్ సో సమ్ టాపిక్స్ అండ్ అలానే షీషాప్ 7.4 వర్షన్ అన్న లైక్ 7.4 ఫీచర్స్ అనేవి మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం రైట్ అలాగే కమింగ్ సెషన్స్లో అడ్వాన్స్ షీషాప్ 8.2 9.2 అలా 12.4 ఈ న్యూ ఫీచర్స్ కూడా చూద్దాం సో ఈ కాన్సెప్ట్స్ అయితే నార్మల్గా మీకు ఐడియా ఉండే ఉంటుంది బట్ ఒకసారి రివిజన్ కోసం చెప్పాను తెలియకపోతే ఒకసారి చూడండి చెక్ చేయండి రైట్ ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం